అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి స్థానిక సంస్థలు, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డ్ మెంబర్లు, సో ఇవన్నీ కూడా వాటి కాల పరిమితి అయిపోయి వాళ్ళ టెన్యూర్ అయిపోయి అయితే దాదాపు అయితే సంవత్సరన్నరగా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. సో సంవత్సరన్నర నుంచి కూడా మరి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఎలక్షన్స్ అయితే నిర్వహించడం లేదు. మరి గ్రామంలో ఎక్కడ చూసుకున్నా కానీ చాలా సమస్యలు అయితే ఉన్నాయి. అంటే పారిశుద్ధ్యం కావచ్చు, వాటర్ కావచ్చు, సో ఇంకా ఇతరత్ర సమస్యలు అయితే చాలా ఉన్నాయి. అంటే ఆ గ్రామ పంచాయతీలు ఎవరైతే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఉంటే సో దానికి సంబంధించిన నిర్వహణ మొత్తం వాళ్ళైతే చూసుకుంటూ ఉంటారు. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వార్డ్ మెంబర్లు కానీ సో వీళ్ళైతే ఎవరు లేరు. సో ఆ కాల పరిమితి కూడా అయిపోయింది. సో అయిపోయినప్పటికీ ప్రభుత్వం అయితే ప్రత్యేక అధికారులను అయితే ఏర్పాటు చేసిరు అక్కడ. అంటే పంచాయతీ కార్యదర్శి కావచ్చు, ఇంకా మండల స్థాయి అధికారులను కావచ్చు. సో అక్కడ గ్రామంలో అయితే నిర్వహించినప్పటికీ కూడా మరి ఎవరైతే సర్పంచ్లు ఎంపీటీసీలు ఉంటారో వాళ్ళు ఉన్నంతగా అయితే సక్రమంగా అయితే జరగట్లేదు. ఎందుకంటే మరి గ్రామంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ఉంటేనే మరి కేంద్రానికి సంబంధించి కావచ్చు, మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన ఫండ్స్ ఉంటాయి కదా, సో అవి అయితే వస్తూ ఉంటాయి. మరి అది లేని కారణంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ అయితే మరి గత సంవత్సరంన్నర నుంచి అయితే ఆగిపోయినాయి. సో మరి ఆ నేపథ్యంలో మరి గ్రామంలో అయితే చాలా వరకు సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి. మరి ప్రభుత్వం కూడా మరి ఎన్నికలు జరిపే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. మరి రీసెంట్గా ఎవరైతే మాజీ సర్పంచులు, మాజీ స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరూ ఉంటారో వీళ్ళైతే మరి ఎలక్షన్స్ జరపాలని చెప్పేసి హైకోర్టుకి అయితే వెళ్ళారు. సో హైకోర్టుకి వెళ్ళి అక్కడ ఒక పిల్ అయితే వేశారు. అంటే ఎన్నికలైనా నిర్వహించండి, లేదంటే మమ్మల్ని ఇంతకుముందుకే ఎలాగా ఉన్నామో అట్లా ఎవరైతే పాత వాళ్ళు ఉంటారో మరి వాళ్ళనైతే కొనసాగించండి ఎలక్షన్ జరిపే వరకు అని చెప్పేసి వాళ్ళకైతే ఒక పిల్లు వేశారు. సో విచారించిన హైకోర్టు ఏం చెప్పిందంటే అట్లా కొనసాగించడం అయితే కుదరదు అని చెప్పేసి సుదీర్ఘ విచారణ తర్వాత మరి సెప్టెంబర్ 30 లోపు అయితే గడువు విధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి అయితే గడువు విధించింది. ఎలక్షన్స్ జరపాలి, సో అప్పటి వరకు రిజల్ట్స్ కూడా బయట పెట్టాలి. మరి ఎలక్షన్స్ ఈ వ్యవహారం మొత్తం ఉంటుందో మరి సెప్టెంబర్ 30 లోపు అయితే ఎలక్షన్స్ నిర్వహించాలి, అదేవిధంగా ఫలితాలు కూడా వెల్లడించాలని చెప్పేసి హైకోర్టు అయితే చెప్పింది, ఆదేశం అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ ఎన్నికల కమిషన్కి అయితే ఇచ్చింది. మరి ఆ తరుణంలోనే మరి ఎన్నికలకైతే మొత్తం సిద్ధం చేసిన క్రమంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికైతే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే మరి బీసీ రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఉందో, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని అయితే హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ప్రకారము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో మరి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటి అని అంటే బీసీలకు 42% రిజర్వేషన్. సో ఈ రిజర్వేషన్ ఇవ్వడానికి మరి ప్రత్యేక బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం, అది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. మరి ఏదైతే సుప్రీంకోర్టుకు లోబడి పరిమితి ఉంటుందో, అంటే 50% కంటే ఎక్కువ మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశం ఉన్నప్పటికీ మరి దాన్నైతే ఆ పరిమితిని అయితే తొలగించారు. మరి రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిరు. మరి 50% ఏదైతే ఉంటుందో దాన్ని అయితే తొలగించి మరి ఆమోదం పొందిరు. మరి దాన్నైతే గవర్నర్ గారికి అయితే పంపారు. మరి అదేవిధంగా 42% రిజర్వేషన్ దానికి సంబంధించి మరి కేంద్రానికి, రాష్ట్రపతికి అయితే పంపారు. సో ఈ రెండు బిల్లులు కీలకంగా ఇప్పుడైతే పెండింగ్లో ఉన్నాయి. ఒకటి గవర్నర్ దగ్గర, ఇంకొకటి రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లులు అయితే పెండింగ్ ఉన్నాయి. మరి ఈ పెండింగ్లో ఉన్న తరుణంలో మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు జరుగుతాయా లేదా అనే ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. అంటే ఈరోజు చూసుకుంటే ఇప్పుడు సెప్టెంబర్ 1st వీక్లో ఉన్నాం మనం. సో సెప్టెంబర్ 30 వరకు అయితే ఎలక్షన్స్ జరపాలి, ఫలితాలు కూడా వెల్లడించాలని చెప్పిన హైకోర్టు మరి చూస్తే దాదాపు ఒక 20 రోజులు టైం ఉంది. మరి 20 రోజుల్లో ఇప్పటి వరకు అయితే మరి ఎలాంటి కార్యాచరణ అయితే ముందుకు తీసుకెళ్ళట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. మరి అటు మరొక వైపు చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ మరి గ్రామాల్లో ఏదైతే ఓటర్కి సంబంధించి ఉంటుందో మరి తుది జాబితా కూడా విడుదల చేస్తూ ఉంది. మరి ఏదైతే వార్డుల వారీగా, గ్రామాల వారీగా, మండల వారీగా ఓటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ లిస్ట్ అన్ని మొత్తం తీసి అయితే రెడీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. మరొక వైపు ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి కూడా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొంది మరి గవర్నర్కి అయితే పంపారు. సో ఈ రెండు బిల్లులు కూడా కీలకంగా అక్కడ పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ పెండింగ్లో ఉన్న తరుణంలో మరి ఇప్పుడు దాదాపుగా 15 రోజుల నుంచి 20 రోజులు అయితే ఉన్నది. మరి ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేదే ఒక
క్వశ్చన్ లాగా మిగిలిపోయింది. సో మరి చూసుకుంటే మరి మనకు తెలుస్తున్న సమాచారం మేరకు అయితే ఎలక్షన్స్ అయితే మరి సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్స్ జరగవు. మరి కొంత టైం కోరడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో. మరి కొద్దిగా టైం కావాలని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టయితే మనకైతే కొద్దిగా సమాచారం అయితే అందుతూ ఉంది. మరి ఎందుకంటే 20 రోజులలో ఎలక్షన్స్ అంటే మరి 20 రోజులలో అయితే జరగని పని. ఎందుకంటే ఇప్పటికీ రిజర్వేషన్లు కూడా ఖరారు చేయలేదు. అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏవైతే స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లు అయితే పెట్టి మరి అది 2 టైమ్స్ అంటే 2 సార్లకు అయితే అవే రిజర్వేషన్లు వర్తించేలా అప్పుడైతే చట్టం తీసుకొచ్చారు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం ఏదైతే స్థానిక సంస్థలు 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ జరిగినాయో మరి అప్పుడైతే ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. రిజర్వేషన్లు ఎప్పుడైతే అప్పుడు తీసుకొచ్చారో దానికి మరి 2 సార్లకు అవే రిజర్వేషన్లు వర్తించే విధంగా అయితే అప్పుడు ఒక బిల్లును అయితే తీసుకొచ్చారు. మరి ఇప్పుడు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పోయింది, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో ఇప్పుడు ప్రస్తుతం రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి అదే కొనసాగుతుందా లేదంటే రిజర్వేషన్ మారుతుందా అనేది కూడా ఉంది. సో ఒకవేళ మారితే కనుక మరి ఈ 20 రోజుల్లో రిజర్వేషన్లు అనేటివి మారుతాయా లేదంటే మరి కొత్త ఉన్న రిజర్వేషన్లే కొనసాగిస్తారా లేదంటే కొత్త రిజర్వేషన్లు తీసుకొస్తారా అనేది అయితే చూడాలి. మరి 20 రోజుల్లో మరి ఈ రిజర్వేషన్ మొత్తం కూడా ఖరారు చేయడం అనేది కూడా మరి చాలా కష్టతరంగా ఉంటుంది. అయితే క్లియర్గా ఏంటంటే మరి సెప్టెంబర్ 30 లోపు అయితే ఎలక్షన్స్ జరగవని చెప్పేసి కూడా మనకు విశ్లేషకులకు చెప్తున్నారు. మరి ప్రభుత్వం కూడా మరి హైకోర్టుకు వెళ్ళి ఇంకా మరింత సమయం కావాలి అని చెప్పేసి అడుగుతుంది. మరి సమయం కోరే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా మనకైతే కొద్దిగా సమాచారం అయితే అందుతూ ఉంది. మరి మొత్తానికైతే సెప్టెంబర్ 30 లోపు అయితే ఎలక్షన్స్ అయితే కొద్దిగా డిలే అవుతున్నాయని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. మరొక వైపు మరి మంత్రులు చూసుకున్న వీళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు. సో మరి ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ అయితే ముందుకు పోలేదు. మరి ఎట్లా జరుపుతారు ఏంటి అనేది కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. అక్కడ రిజర్వేషన్లు ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఇస్తా అంటున్నారో మరి దాన్నైతే గవర్నర్ దగ్గర అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్న తరుణంలో మరి రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి కూడా మరొక వైపు అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి ఇంకోటి చూసుకుంటే మరి రిజర్వేషన్ కాకుండా మరి పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మరి 42% సీట్లు ఇస్తానని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్లయితే సమాచారం. మరి ఒకవేళ రిజర్వేషన్లు ఇప్పుడు అమలు కాకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే చెప్తా ఉన్నారు. మరి దానికైతే బీసీ నాయకులు అంగీకరించే విధంగా అయితే రెడీగా లేరని చెప్పాలి. ఎందుకంటే మరి ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే అది ఇప్పటి మందమే అవుతుంది, ఒకవేళ చట్టపరంగా వస్తే అది ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి కూడా ఆ బీసీ నాయకులు పెద్ద ఎత్తున వాళ్ళైతే వినిపిస్తున్న మాట అని చెప్పవచ్చు. సో మొత్తానికి మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయా సెప్టెంబర్ 30 లోపు జరుగుతాయా లేదా అనేది అయితే ఇంకా మనమైతే ఇక కొద్దిగా టైం చూసుకోవాలి. మొత్తానికైతే మరి స్థానిక సంస్థలు కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి గ్రామాల్లో చూసుకుంటే మరి ఎక్కువ అయితే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎవరైతే ముఖ్యంగా ప్రత్యేక అధికారులు ఉంటారో స్పెషల్ ఆఫీసర్లను అయితే అక్కడ నియమించారు గ్రామానికి సంబంధించిన. సో ఆ పనులన్నీ చూసుకోవడానికి కూడా పెట్టారు. వాళ్ళు కూడా కొందరు కార్యదర్శులు అయితే మరి అప్పులు చేసి మరి గ్రామానికి సంబంధించిన ఏమైనా పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా అప్పులు చేసి మరి చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఎత్తున చాలా పెద్ద ఎత్తున వాళ్ళ నుంచి అయితే వస్తున్న మాటలు అవి. మరి ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి అది ఇక్కడ గవర్నర్ దగ్గర అక్కడ రాష్ట్రపతి దగ్గర అయితే పెండింగ్లో ఉన్న తరుణంలో మరి 30 లోపు ఎన్నికలు నిర్వహించడం అయితే అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే మరి చాలా పనులు అయితే ఉంటాయి, మరి రిజర్వేషన్లు అమలు చేయాలి. సో ఇవంచిన ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మొత్తం ముందుకు తీసుకెళ్లాలంటే మరి 15 రోజుల్లో సాధ్యం కాని పని అని చెప్పాలి. మరి దీనికే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో మరి అదైతే కోర్టుకి వెళ్ళి ఇంకా మరింత సమయం కావాలని అడిగే ఆలోచనలో కూడా ఉన్నట్లయితే మనకైతే సమాచారం అందుతుంది. ఇంకా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే నిర్వహించాలని చెప్పేసి ప్రజలైతే పెద్ద ఎత్తున అయితే కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మరి గ్రామంలో సంవత్సరంన్నర నుంచి కూడా అక్కడ ఎవరు లేకపోయేసరికి అక్కడ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇంకొకటి ఎవరైతే కొత్తగా పోటీ చేయాల్సిన అంటే సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా పోటీ చేయదలుచుకుంటున్నారో వాళ్ళైతే మరి పెద్ద ఎత్తున వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎంత వీలైతే అంత తొందరగా చేస్తే వాళ్ళు కూడా మరి ప్రజలకు సేవ చేయడానికి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా సో వీటిలో పోటీ చేసి వాళ్ళు కూడా ఆశావాహులు అయితే చాలామంది ఉన్నారు. ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీకి ఇప్పటికే మరి వాళ్ళకు టికెట్ల కోసము మరి వాళ్ళకు ఫైరవీలు అయితే మొదలుపెట్టారు. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డ్ మెంబర్ సో ఇట్లా కింది స్థాయి నుంచి మొత్తం కూడా అన్ని స్థానాలు కూడా మరి వాళ్ళకు ఎవరైతే ఆశావాహులు ఉంటారో పోటీ చేయడానికి ఉన్న ఆశావాహులు వాళ్ళందరూ కూడా ఇంకా
ఎలక్షన్స్ కోసం అయితే రెడీగా ఉన్నారు. కానీ కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే ఇక మరి బీసీలకు 42% రిజర్వేషన్, ఇంకా దానివల్లనే మరి ఈ ఎలక్షన్స్ అయితే చాలా డిలే అవుతుందని చెప్పొచ్చు. ఇక మరి వేచి చూడాలి ఎలక్షన్స్ ఎట్లా నిర్వహిస్తారు. మరి ప్రభుత్వం అయితే హైకోర్టుకి వెళ్ళి మరి ఈ మరింత సమయం మరింత సమయం అడిగితే కనుక మరి ఇంకా కొన్ని నెలలు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలని చెప్పొచ్చు. దాదాపు మనకు తెలుస్తున్న సమాచారం మేరకు అయితే మరి అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు విశ్లేషకులు అయితే మరి అంచనా అయితే వేస్తున్నారు. సో చూడాలి ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి అయితే మరి మొత్తానికి ఈ వారం 10 రోజుల్లో అయితే క్లారిటీ వచ్చే అయితే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి. ఇంకా లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.